ఆచారవంతులైన గణేశారులైన శివకుమారులైన మరి యొక్క ముందుదారైన పత్ని వారి యొక్క ఆ యొక్క ఇంటి వారు మాత్రమైన మరి అటువంటి దేవదేవి అయినా ఆ సుంకుకు సెలవేనా సెలవేనా ఆ యొక్క మంత్రమైన ఆ యొక్క పత్ని వారి యొక్క ఇంటి లోపల పత్ని వారు ఈ పేరేం సరే భక్తిని శ్రీనివాస్ గారు మరి ఇంట్లో ఏమి చేస్తున్నావు అటువంటి వెనుక ఎల్లమ్మ పట్టారు పవనాలు వేసుకుంటున్నావు కదా ఇప్పుడైతే 7 వాడల జోగు తిరిగినాడు ఆ యొక్క జోగు పట్టణతోని ఈ యొక్క సుంకులు వాడటం మాత్రమేనా ఆ సుంకులు చెప్తా ఉన్నాము అంతే ఆ సుంకులు సెలవేనా 30 రోజుల ముందుగా భోజనం మనము మాత్రము ఆ యొక్క ముందుగా మాత్రం గణపతిని స్మరిస్తాం కదా అటువంటి గణపతి తండ్రికి మాత్రము మనము స్మరణ చేసుకోవాలి ఎత్తురయ్య శివశివమూర్తివి గణనాయక పెట్టిందాట ఎప్పుడు ముడుపులు కట్టి బొప్పలు చేస్తుందంటే ఇప్పుడు బోనాలు ఆ యొక్క ఇంటి వైపున మాకు సంతానం అయితే అమ్మవారు చేస్తా అని ఆ యొక్క దేవదేవి మొక్కిందట మొక్కేసరికల్లా అయిందా మరి ఇంకా ఏమి చేస్తా ఉంది అమ్మా తల్లి నీకు కూడా ఒక ఆడపిల్లతోనే చేస్తా నాకు మాత్రం ఈ యొక్క చెరువు నిండాలి నా యొక్క ఇంటి లోపల మాత్రము మరి పంటలు పండించాలని మాత్రం చెప్పి ఆ యొక్క దేవదేవి దండం పెట్టుకుంటామని చెప్పేసరికల్లా ఉత్తరం ఉరుముతా ఉన్నదయ్యా దక్షిణం వెళ్తూ ఉన్నాయా ఎందుకంటే ఆమె సత్యవంతురాలు బుద్ధివంతురాలు గుణవంతురాలు జ్ఞానవంతురాలు కాబట్టి మాత్రం ఆమె చెప్పిన మాట మాత్రం దేవుడు ఆలకించండు ఉత్తరం ఊరుకుంది దక్షిణం వెలిసింది ప్రమటాకుండంతా మొగులు గావించిన అది సంతానం మరి ఇంకా ఏమి చేయాలని మరి మాత్రం ఒక చేత ఎడవ చేత మరి అది పట్టుకుని మోషే తామిరుదం సంగా మోషే తామిరు మోషే తామిరుదం సంగా మోషే తామిరు
కోడళ్ళు తెలిసి రాలే మూడు అయిపోయి చూడు బలం ఉపయోగిస్తుంది అన్నట్టు అంతేనా మరి అటువంటి కొంతాల శీలము చూసింది సంతాన ఇంకా మాత్రం దంచలేరా అని అటువంటి యొక్క ఒంటి కాలం మీద మాత్రమేనా మరి దంచడానికి దంచలేవు కదా రెండు చేతుల్లో రెండు పట్టుకోరి చేతులు పట్టుకోరి ఆయనే చూసినాడుకో షార్ట్గా వచ్చేదామంటాడు మళ్ళా పడుకున్నాడు కదా పడుకున్నాడు కూడా ఫస్ట్ రాయంటాడు అంతే కదా స్వామి అంతే కదా శీలమ్మ ఇన్ని రకాల ఆడింది పాడింది మొత్తం దంచితే మాత్రం ఏమంటా మరి మరి నాయన వాళ్ళు ఎట్లా దంచుతా ఉన్నారు ఆడుతూ పాడుతూ దంచంగా ఆడుతూ పాడుతూ అందులో ఉంటుంది చూసినావా ఆడుతూ పాడుతూ దంచంగా నేను మాత్రం నీ యొక్క ఈ ఊరికి ఆడిబిడ్డ అయిన వచ్చినా నా వీధి వీధికి ఎందుకు వస్తా ఉండవాలి ఆ యొక్క అమ్మగారు అత్తమ్ము చెప్పే సరికల్లా అందరూ పక్క జరిగేట ఒకడు మొండు ఉంటాడు ఆ యొక్క మొండివాడు ఉంటాడట ఆ యొక్క మొండివాడు ఉన్నాడు మొండివాడు మాత్రం వీధి వీధి పోతా ఉన్నాడట నాయన నేను మాత్రం ఎరకన్నాచారి దేవతలు ఆ యొక్క బుట్ల ఎల్లంగా ఉన్నది ఆ బుట్ల